నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇటీవల కాలంలో చూస్తే పవన్ కళ్యాణ్ మీద అన్ని వర్గాలు అంటే అనేక వాయిసెస్ నుంచి పవన్ కళ్యాణ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన బయటికి రావటం, ఆయన ఏదేదో మాట్లాడటం, అసందర్భంగానో అనాలోచితంగానో ఒక ఆర్డర్ కేయాటిక్ గా మాట్లాడటం అనేది అనేక వర్గాల నుంచి అయితే ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. సనాతన ధర్మం కానీ, లేదంటే మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి చేసిన విమర్శలు కానీ. సో ఆయన టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. టీడీపీ కష్టం వచ్చినప్పుడల్లా ఆయన బయటికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. టీడీపీకి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తున్నాడు. టాపిక్ డైవర్ట్ చేయటం, ఆయన విమర్శలు తీసుకోవటం, టీడీపీ సేఫ్ అయిపోవటం. సో ఏమంటారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? 100%. డిఎస్సి పేపర్ లీకేజ్ మీద ఒక ఇష్యూస్ క్లియర్ అప్ అవగానే ఇతను అనవసరంగా వచ్చాడు. అది కూడా ఇది అయిపోయిన పెళ్లికి బాధ్యాలు కొట్టడానికి. నాదెళ్ల మనోహర్ గారు, నాగేశ్వరరావు గారు పాసిఫై చేసేసుకున్నారు. దేర్ ఎంటర్స్ ద మ్యాటర్ అక్కడ. అది ఎక్కడికి లీడ్ అయింది? ఇప్పుడు 2 స్టేట్స్ మధ్యలో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒక జర్నలిస్ట్ సంఘాలు ఈయన ఎక్కడి నుంచి ఏమి మాట్లాడినవి ప్రతిదీ తొక్క తీసి డోలు వాయిస్తున్నారు. తెలంగాణ జర్నలిస్ట్ నిన్న ప్రెస్ క్లబ్ లో జరిగిన దానికైతే అన్బిలీవబుల్. ఇక్కడ నేను అంటుంది ఒక హార్మోనీ ఉంది ఇక్కడ. 2 రాష్ట్రాలు 12 సంవత్సరాలు బట్టి విడిపోయి ఉండి కూడా ఒక బ్యూటిఫుల్ డెకరమ్ మెయింటైన్ చేస్తున్నాం. మధ్యలో ఇదేంటండి? అసలు 2 స్టేట్స్ మధ్యలో జరుగుతున్న అలజడికి కర్త కర్మ క్రియలు నేను పవన్ కళ్యాణ్ చెప్తాను. ఆ బీజేపీ వాళ్ళు అన్ని మూసుకు కూర్చున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఆ సోమవీర్రాజు ఏదో ఒక డెలిబరేట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ప్రధానమంత్రి అడుగుతాడు ఆయన్ని, అధ్యక్షుడైనా సరే ఎవరండి మీరని. అలా అడుగుతూ స్టేట్మెంట్ అంటే ఎవరికి ఉపయోగం? అది అందుకనే పక్క తీసేశారు వాళ్ళు. ఇక్కడ ఈయన తగుదునమ్మా అని నెక్స్ట్ డే టక్ చేసుకుని స్నానం చేసి బట్టలు మార్చుకొని వెళ్ళి ఎందుకు సార్ ఆ దిక్కుమాల ప్రవచనాలు, పనికిమాలిన చెత్త అంతా మాడి ఎందుకు, ఎవరికి ఉపయోగం అది? అసలు నాగేశ్వరరావు గారి గురించి నువ్వు అనవసరం కెలుక్కోవడమే పెద్ద తప్పు. ఆయన నేను ఎక్కడా ఇంచి తగ్గించలేదు. అది నాదెళ్ల మనోహర్ గారితో ఫ్రిక్షన్ అన్నట్టుగా పాసిఫై అయిపోయింది. నేనే అడిగాను నీకు ఇన్ ఫేవర్ ఆఫ్ యూ. ఇదేంటి పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి సారీ చెప్పాలి కదా నాగేశ్వరరావు గారు అన్న కోణంలో నేను ఫస్ట్ మాడాను. అలాంటిది వైవిధ్యభరితంగా మధ్యలో వచ్చి తగుదనమ్మా అని, అది ఖచ్చితంగా పుచ్చకాయలు దొంగంటే బదులు తడుకున్నారు నాదెళ్ల మనోహర్ అండ్ యాజ్ వెల్ ఎస్ పవన్ కళ్యాణ్. దాని కాన్సిక్వెన్సెస్ ఇక్కడ నుంచి చాలా టెర్రబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే అవగాహన రాహిత్యంతో ఎంతసేపు తెలుగుదేశాన్ని కాపాడేద్దాం అని ఒక షీల్డ్తో వెళ్తే లాస్ట్కి గాంధారి అంత వజ్రకవచం వేసి దుర్యోధన్ని పంపించిన కృష్ణ భగవంతుడు ఏం చేశాడు, భీముడితో ఎలా తొక్క తీయించాడు చూసుకోమని ఒకసారి. అది నీకు ఖచ్చితంగా నీకు చెప్తున్నాను, పొలిటికల్ ఏరాలో లాంగెస్ట్ అన్న మాట ఏదైతే చెప్పాడో అమిత్ షా గారు, అది 100% అవగతం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. షార్ట్ టర్మ్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఫండ్స్ అన్న కాన్సెప్ట్ కనుక అడాప్ట్ చేసుకోగలిగితే మీ గురించి అనడం, జగన్మోహన్ రెడ్డి గురించి అనడం అన్న లాజిక్ కాదు. ఇక్కడ మీరు జీవితాంతం బతుకుతారు ఇక్కడ తెలంగాణలోనే. అక్కడ 1-2 గంటలు 4 గంటల మించి ఉండలేరు మీరు. అక్కడ పారొస్తుంటారు ఇక్కడ తెలంగాణకి. అలాంటిది ఇక్కడ బతుకుతారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు భయం పడకుండా ఎవరి కోసం వేషాలు ఎత్తున్నారు మీరు అక్కడ? దీనికి మిటమెట్లు. ఇప్పుడు పవర్ ఎవరికి చూపిస్తారండి మీరు? పవర్ ఎవరికి చూపిస్తారు? పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేస్తే ఇక్కడ కుదరవు. ఇక్కడ ఉన్నవన్నీ పుల్లు సింహాలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం దగ్గర నుంచి సామర్థ్యాలు తెలుసుకున్న వ్యక్తులు ఇక్కడ దేని మీద పోరాడుతున్నారు? ఆంధ్రుల అణిచివేత మీద తెలంగాణ చైతన్యం తెచ్చుకుని తెలంగాణ సాధించుకున్నారు. ఇక్కడ మళ్ళీ అణిచివేత ధోరణితోనూ అహంకారపూరిత ధోరణితోనూ భాషని భావజాలను వాడితే ఎవరుకుంటారు? ఒక ఐడెంటిటీ క్రియేట్ అయిన తర్వాత, అది కూడా స్టేట్ ఏర్పడిన తర్వాత ఎప్పటికైనా మించిపోయింది లేదు. నాగేశ్వరరావు గారు అపాలజీ చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా విత్డ్రా చేసుకోకుండా ఇంకా దీన్ని ఎగానీని పెంచితే మాత్రం ఆ ఫ్రిక్షన్ మీరు తట్టుకోలేరు. ఫస్ట్ పెద్దానికి ఒక స్ట్రాటజీ కావాలా. ఉచకాయిస్తున్నారు కాబట్టి రెచ్చిపోతే కృష్ణగారి సినిమా చూసుకోండి, వజ్రాయుధం. రెచ్చిపోతే చచ్చిపోతారన్న విషయం తెలుసుకోండి. అంటే ఇక్కడ టీడీపీ సేఫ్ అయిపోతుంది, పవన్ కళ్యాణ్ ఇష్యూస్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇష్యూస్ ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుతున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో పాలేరు నిలబడతారు మీరు, ఒకటే పని చెప్తారు ఇక్కడికి రకరకాల పనులు. అలాగే తెలుగుదేశం ఇస్ బీన్ టోటల్లీ యూజింగ్ దిస్ జెంటిల్మెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ సర్వైవల్. ఈ లాజిక్ అతను మిస్ అవుతున్నాడు. అది హిస్ ప్రాబ్లం, నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్. ఆయన వచ్చి బయటకు వచ్చి థియేట్రిక్స్ చేయడం, హావభావాలు, తర్వాత ఆయన చెప్పే రకరకాల మాటలు అర్థం పర్థం లేకుండా, ఇవన్నీ కూడా ప్రజా సమస్యలు పక్కదారి పడుతుంది. అసలు ఒక్క ప్రజా సమస్య కూడా బయటకు రావట్లేదు. ప్రతిపక్షం కూడా అనుకున్న స్థాయిలో వాయిస్ రైజ్ చేయలేకపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అవుతుంది ప్రజలే. అనేక సంక్షేమ పథకాలు అమలు కాకపోవటం కానీ ఇవన్నీ. సో ఎట్లా చూడాలి దీన్ని? టీడీపీ ఆడుతున్న ఒక గేమ్ గా భావించవచ్చా దీన్ని? టీడీపీ అని కాదు సార్. ఇప్పుడు నన్ను ఒకడు కాపాడతాడు. క్రికెట్ లో నైట్ వాచ్మెన్ ఎందుకు పంపిస్తారు? ఇవాళ గడిపిరారా అని, అవునా కదా?
అవును. అలా గడపడానికి ప్రతిరోజు నైట్ వాచ్మెన్ డ్రెస్ చేసుకుని రెడీ తిరుగుతుంటే ఏం చేయాలి? ఉమ్. సగం టైం నైట్ డ్రెస్లో తిరుగుతున్నాడు ఈ మధ్యన అయితే చూడండి. అవును. అంచేత వాడేస్తున్నారు వాళ్ళు. క్రికెట్లో నైట్ వాచ్మెన్ ఎందుకు తిరుగుతాడు? ఆ రోజు కాపాడడానికి. ఆ రోజు కాపాడడానికి మనోడు పనికి 6 పథకం కింద వస్తున్నాడు. వై? ఓకే. మహానాడు తీర్మానాలు చూసారా? ఉమ్. ఇంకేమైనా కొత్త తీర్మానం ఏమైనా ఉందో చూడండి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఉమ్. అది కూడా ఉంటే కొంచెం ఆలోచించాలి మనం. ఓకే. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఇన్స్ట్రుమెంట్ని తెలుగుదేశం బ్రహ్మాండంగా వాడుతోంది అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అరౌండ్. అవును. ప్రజా సమస్యలు ప్రజాసేవ చేస్తానన్న దృక్పథం ఇతనిలో కొరవడినప్పుడు మమ్మల్ని కాపాడుకోవడానికి ఇతన్ని బలంగా పెడుతున్నారు. జాగ్రత్తగా గమనించవలసిన విషయం అది. ఒక అథెంటికేటివ్ డెలిగేషన్ అన్నది ఎప్పుడైతే లేకుండా సొంత పెత్తనాలు ఎలగబెట్టడానికి ఎప్పుడైతే వస్తున్నావో కానీ రా. ఇప్పుడు దీంట్లో మీరు ఒకటి గమనిస్తే గారు, ప్రజా సమస్యలు వాళ్ళంతటి వాళ్ళు నిన్న మహానాడులోనే వాళ్ళ కార్యక్రమాలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళంతటా డైవర్షన్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి అనే కార్యక్రమంలో తల్లి చెల్లి గొడ్డలి అని బ్రూస్లీ కథలు చెప్తున్నారు. దానికి తోడు కోతికొమ్మ చాటడానికి రెడీగా మన పవన్ కళ్యాణ్ కూడా ఉంటే అదే పనిలో ఇంకేం చేయాలి? డైవర్షన్ 1 పవన్ కళ్యాణ్. దాని మీద ఇప్పుడు 2 స్టేట్లోనూ ఒక హ్యూజ్ డిబేట్స్ నడుస్తున్నాయి. ఈ మధ్యలో ఈ బ్రూస్లీ కథలు, కొత్తగా బ్రూస్లీ కథలు మొదలెట్టారు తెలుసు కదా, తల్లి చెల్లి గొడ్డలి అన్ని లీయే. అలా కిక్ సినిమాలో చూడండి అలీగడ్ లీ, డాక్టర్ లీ అన్నట్టు ఈ లీ కథలు ఎందుకు వస్తున్నాయి? సబూ సందర్భం లేకుండా తల్లి చెల్లి గొడ్డలు ఎందుకు వస్తున్నారు మీరు గమనించారా? సడన్ గా వైఎస్ఆర్సీపీ అంటే గొడ్డల పార్టీ ఎందుకు? ఏదైనా ఎలక్షన్సా? ఇప్పుడు లాస్ట్ 1 year ఇదేదో గొడ్డలి. అలా ఇప్పుడు చూడండి ఊకెళ్ళి బాబాయ్ స్టోరీతో నెరేషన్తో ముందుకెళ్లారు. ఇప్పుడు సడన్ గా గొడ్డల నెరేటివ్తో పోనీ వైసీపీ 3 years బట్టి మీరు పెనట్రేట్ చేసేసి జనాల్లో చైతన్యం తీసుకొస్తా ఉంటే మళ్ళీ కూటమికే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మూల కూర్చోబెట్టిన పవన్ కళ్యాణ్ని పెద్ద మొత్తం చేసిన జగన్మోహన్ రెడ్డి వలన ఇవాళ 21 స్థానాలు గెలిచాడు. అయితే అసలు ఎవడు పుష్టీకరించకుండా చెస్ నీతి ఏం కాదని తోసేశారు ప్రజాస్వామ్యాల నుంచి. కానీ వీళ్ళు తీసుకొచ్చి నువ్వే పెద్ద మొత్తం ఇది నిన్ను మించిన లేడని పెద్ద ఎలివేషన్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ క్రిటిసిజం చేసి 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 అది నెత్తి మీదకి తెచ్చుకున్నారు. ఎలాంటి క్రిటిసిజము? ఆయన ఏదో గెలవడానికి కాదు, ఏకంగా కూటమి కట్టించి 124 స్థానాలతో కాంకర్ చేసే పరిస్థితి తీసుకొచ్చి వీళ్ళని కాళ్ళన్నీ నరికి 11 కూర్చోబెట్టారు. అదే ఇక్కడ రిపీట్ అవుతుంది చూసుకోండి. ఈ బ్రూస్లీ కథలు చెప్పడం వల్ల ఏమవుతుంది? ఎక్కడో దగ్గర అది నెగిటివిటీ కదా. ఆ నెగిటివ్ అలా వెళ్ళి 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 2 మైనస్లు ఒకసారి ప్లస్ అవుతాయి. మీకే అయింది కదా 2024 ఎలక్షన్కి. అవును, టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ. ఏది చంద్రబాబు నాయుడు అటాకింగ్, ఫ్యామిలీ పరంగా లోపల జైల్లో పెట్టాడు, అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలు, ఇవి 2 మైనస్లు ప్లస్ అయింది మీకు. ఎవరికి? కూటమికి. ఇప్పుడు అదే 2 మైనస్లు కొడుతున్నారు అనుకోండి ఇద్దరు. ఒక పక్క పవన్ కళ్యాణ్ పరంగా బ్రూస్లీ కథలే, లేకపోతే చంద్రబాబు నాయుడు పరంగా బ్రూస్లీ కథలే అనుకోండి. టీడీపీ జనసేన బ్రూస్లీ కథలే చెప్తే లాస్ట్కి ఏమవుతుంది? 2 మైనస్లు. మరోవైపు చూస్తే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అంత తీవ్రమైన ఫోర్స్ కానీ ప్రజలు కానీ లేదు ప్రభుత్వం మీద. ఉన్నానండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళది పెద్ద విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే ఏ సబ్జెక్ట్ మీద అనర్గళంగా మాట్లాడడం మానేసి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చుకున్నారంటే వాళ్ళ పనికి ఎలక్షన్ అయిపోద్ది. రోజం వస్తుంది, టక్ పవన్ కళ్యాణ్ మీద ఆచుకోవచ్చు. అంబటి రాంబాబు గారు వస్తారు, సబ్జెక్ట్ ఉంది, మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న దగ్గర ఆయన నియంత్రించి పవన్ కళ్యాణ్ స్టోరీ సామాజిక వర్గ పరంగా. అలా పేరు నాయన గారిని తీసుకొస్తారు, ఆయన్ని అంతే. ఆయన అనర్గళంగా మాడతాడు, మంచి సబ్జెక్ట్ మాడతాడు, ఆయన తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కోతికొమ్మ చాటేస్తారు. ఈ కోతికొమ్మ చాటేస్తే ఏమవుద్ది? నిన్న చూడండి పేరు నాని గారు కొడాలి నాని తీసుకొచ్చారు, ఇప్పుడు ఈయన మాడతాడు. అంటే ఏంటి? నెగిటివిటీని స్ట్రైవ్ చేయడానికి మీరు ఆల్రెడీ పెనాల్టీ పే చేసి ఉన్నారు. మళ్ళీ అదే కథలు చెప్తే ఎవరికి ఉపయోగం? క్రిటిసిజం టు అన్ ఎక్స్టెంట్ ఈస్ టాలరబుల్, బియాండ్ ఇట్ నాట్ టాలరబుల్. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడితే ఏముంది? తెలుగుదేశం పాత విషయాలన్నీ తెలుసు కాబట్టి అన్వయించి అనుగుణంగా వైఎస్ఆర్సీపీకి మాట్లాడతాడు, సర్కాస్టిక్ గా, క్రిటిసిజం గా. ఇది కాదు కదా నెరేటివ్. అంటే ప్రజల దృష్టిని ఈ ప్రజా సమస్యల మీద కూడా ఆకర్షించలేకపోతుంది. ఏడిపేదాలు నడుస్తారు, మా ఏడిపిది మాది ప్రజాస్వామ్యంలో ప్రజల ఎజెండా. ఇది ఎక్కడికైనా ముందుకు వెళ్తారేమో అని నేను చూస్తున్నాను. టక్కని రోజమ్మని తీసుకొస్తారు, అంబటి రాంబాబు గారిని తీసుకొస్తారు, మా పేరు నాయన గారిని తీసుకొస్తారు, స్టోరీ స్టార్ట్. ఇంకొక ప్రశ్న, వ్యాసంలో పవన్ కళ్యాణ్ చుట్టే కథ నడుస్తుంటాడు. ఆయనే డిక్లేర్ చేసుకోండి నేను ఎందుకు పనికిరాను, తెలుగుదేశం లేకపోతే దిక్కు దివానా లేదని ఆయనే డిక్లేర్ చేసుకున్న తర్వాత ఆ డిక్లరేషన్ ఫారం కి ఈ నోటరీ చేసినట్టు వీళ్ళిద్దరు ముగ్గురు సంతకాలు పెడితే ఏం చేయాలి? ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.